2023 సంవత్సరంలో నేను 35 లక్షల దాకా అప్పుల్లో పడి చాలా వేదనతో బాధలతో ఉండగా సారు కడపకు వస్తున్నాడు 2023 మార్చి నెల అని చెప్పి మా మిస్సెస్ సౌభాగ్య చెప్పినప్పుడు నేనే పోయొచ్చలే అని చెప్పి ఈమె కుమారుని తీసుకొని ప్రార్థనకు వచ్చినప్పుడు అయితే నేను ఇంటికాడుండి ఊరుకుండలా టీవీ పెట్టుకొని ఏం వాక్యం చెప్తున్నాడో విందామని చెప్పి నేను టీవీ కాడ కూర్చున్నా. అయితే అన్న వాక్యం చెప్పేటప్పుడు ఎంతోమంది స్వస్థత పొందినోళ్ళు, ఎంతోమంది సంతానం పొందినోళ్ళు, ఎంతోమంది అనేక అప్పుల బాధల నుంచి బయటపడిన వాళ్ళ గురించి కన్నీటితో ప్రార్థించే విధానం గురించి అన్న చూసినప్పుడు ఆ టీవీ చూసినప్పుడు నేను కన్నీటితో నేను కూడా ఇజాక్ అన్న కాడవి ప్రేయర్ చేయించుకోవాలా, బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పి చాలా బాధపడి ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల దాదాపు 12 నెలలు మా మిస్సెస్ సౌభాగ్యను మరి మా కుమారుని తీసుకొని ఇక్కడ వచ్చినప్పుడు మేము అన్న చేత బ్లెస్సింగ్ పొంది ఉన్నాము. అయితే అన్న కూడా చెప్పిన విషయాలు నీకు తొందరగా దేవుడు తీరుస్తాడని చెప్పినప్పుడు మేము సంతోషపడి అట్లా 12-13 నెలలు నేను ఏకదాటిగా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నాము. అయితే ఒక వేదనతో ఇంకా ఎలా అనుకుంటుంటే అయితే ఒక సోదరుడు నేను వేరే ఒకడు తెచ్చాను అప్పు అన్నప్పుడు తీసుకొని రానప్పుడు 7 లక్షల రూపాయలు వేరే దగ్గర అప్పు తీసుకొని వచ్చినప్పుడు 2 బ్యాంకుల యొక్క అప్పులను తీర్చుటకు ఇంకా 1 లక్ష రూపాయలు కావాల్సినందున మళ్ళీ మా ఫ్రెండ్కే చెప్పినప్పుడు అతడు మళ్ళా 1 లక్ష రూపాయలు మొత్తం 8 లక్షలు ఇచ్చినందువలన ఆ 2 అప్పులున్న బ్యాంకులో నేను కట్టినందువలన 2 నెలల అన్నిగా జూలై నెల 2024 సంవత్సరంలో 25 లక్షల లోన్ను బ్యాంకు వారు నాకు దయచేయగా నేను అప్పుల వాళ్ళందరికీ కట్టుకుంటూ వచ్చి చాలా సంతోషపడినాను. ప్రార్థన వలన ఆయన దీవెన వలన నాకు మేలు జరిగి బ్యాంకులో లోన్ తీసుకొని అప్పులు చెల్లించినందుకు నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను.